ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకపోతే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జీవించలేడు. అసలు అతను క్రైస్తవుడు కాదు అనే చెప్పాలి. ప్రార్థన అంటే దేవునితో మనం నేరుగా మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం. సమయం, సందర్భం, ఏ పర్మిషన్ లేకుండానే దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయనతోనే మన సమస్యలు, వేదనలు తెలుపుకోగల గొప్ప క్షణాలు. ఈ విషయం గమనించిన ఒక భక్తుడు ఎడతెగక ప్రార్థించాడు. అనేకులకు ప్రార్థనలో మాదిరి నుంచి అనేక ఆత్మలు రక్షణలోకి నడిపాడు. అతనే లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ LEF ఫౌండర్ బ్రదర్ ఎన్ డానియల్. బ్రదర్ ఎన్ డానియల్ గారు 1897 మార్చ్ 7న ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో జన్మించారు. డానియల్ గారు హైందవ మతములో జన్మించారు. అలాగే వీరి కుటుంబం నిష్టగల విగ్రహారాధికులు. ఈయన తండ్రి పేరు నాగబత్తుల వీరాస్వామి. వీరాస్వామి గారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు మరియు హిందూ పురాణములు బాగా పఠించిన వ్యక్తి. అలాగే వీరాస్వామి గారు ఒక ధనిక భూస్వామి. ఒకరోజు రాజమండ్రిలో క్రైస్తవ మహాసభ జరుగుచుండగా ఆ చోటుకు వెళ్ళిన వీరాస్వామి గారు అక్కడ ఒక బ్రిటిష్ మిషనరీ స్వార్థ చెప్తుండగా ఆ స్వార్థ విన్న వీరాస్వామి గారు యేసు ప్రభువే నిజమైన రక్షకుడని గుర్తించి యేసు ప్రభువును అంగీకరించారు. ఆ క్షణము నుండి ఇతరులకు క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చేవాడు. తమ మతాన్ని వీడి క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు బంధుమిత్రులు వీరాస్వామి గారిని ఎంతగానో దూషించారు, హింసించారు. అంతేకాకుండా ఒకసారి చెట్టుకు కట్టి కొట్టారు. వారి హింసలను భరించలేక ఆస్తిపాస్తులను, బంధువులను, సొంత ఊరును వదిలి వీరాస్వామి గారు అమలాపురం వచ్చారు. 1833లో ఆంధ్రప్రదేశ్ ప్లీమౌత్ బ్రదరన్ మిషనరీ వారు గోదావరి డెల్టా మిషన్ అనే సంఘమును ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి వీరాస్వామి గారు 11 సంవత్సరాలు సంఘ పెద్దగా ఉన్నారు. అలాగే వీరాస్వామి గారు ప్రతిరోజు 11 మైళ్ళు నడిచి చుట్టుపక్కల గ్రామాలు తిరిగి స్వార్థ ప్రకటించేవాడు. వీరాస్వామి గారు ఆగకుండా 3 గంటల పాటు ప్రసంగం చేసేవాడు. ఇలా గడుస్తుండగా ఒకసారి ఈయన ప్రసంగం విని ఒక హిందూ పూజారి దేవుని అంగీకరించారు. అలాగే ఎవరైనా సమస్యలతో, అనారోగ్యంతో ఉంటే వీరి గురించి వీరాస్వామి గారు రాత్రంతా ప్రార్థించేవారు. డానియల్ గారికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాకినాడలోని మెక్లారెన్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఆ బోర్డింగ్ స్కూల్ను స్థాపించి ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఒక స్వార్థికుడు తమిళనాడు నుండి వచ్చి ఆ స్కూల్లో స్వార్థ సభలను నిర్వహించారు. ఆయనకు తెలుగు రానందున ఆయన మాట తీరు కాస్త భిన్నంగా ఉండడంతో విద్యార్థులందరూ ఆయనను చూసి నవ్వేవారు. అలా నవ్వుకుందామనే డానియల్ గారు కూడా ఆ కూటాలకు వెళ్ళారు. అప్పుడు దేవుడు వాక్యము ద్వారా డానియల్ గారితో మాట్లాడగా ఆయన ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షింపబడ్డాడు. అలాగే దేవుని ఎదుట మోకరించి తన పాపాలు ఒప్పుకొని క్షమించబడ్డాడు. డానియల్ గారు రక్షణ పొందగానే మొదట తన అక్కగారి యొద్దకు వెళ్ళి ఆమెకు తెలియకుండా ఆమె వద్ద డబ్బులు దొంగిలించినందుకు క్షమాపణ కోరారు. తర్వాత ఆ తమిళ్ పాస్టర్ గారి యొద్దకు వెళ్ళి, పాస్టర్ గారు నన్ను క్షమించండి, మిమ్మల్ని వేళాకోళం చేసినందుకు అని క్షమాపణ కోరారు. అలాగే తన క్లాస్మేట్స్ దగ్గరకు వెళ్ళి ఎన్నోసార్లు కొట్టినందుకు, పోట్లాడినందుకు క్షమాపణ కోరాడు. అంతేకాకుండా తాను ఎవరినైతే అన్యాయంగా తిట్టి కొట్టాడో వారి ముందు మోకరించి క్షమాపణ కోరాడు. అప్పటి నుండి ప్రార్థన, బైబుల్ ధ్యానములో సమయము గడపడం ప్రారంభించాడు. డానియల్ గారు గంటల కొద్దీ ప్రార్థనలో గడపడం
అలవాటు చేసుకున్నారు. డానియల్ గారు రక్షణ పొందక ముందు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫుట్బాల్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ రక్షణ పొందాక లోక భోగాలపై కాక కేవలం ప్రార్థనలోనే 2-3 గంటల పాటు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ను చదివేవాడు. అలాగే ప్రార్థన చేసేవాడు. ఇలా హై స్కూల్ తర్వాత మచిలీపట్నంలోని నోబుల్ కాలేజ్లో చేరి పియూసి చదివేందుకు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచి ఒక అడవిలో ఏకాంత ప్రాంతములో ప్రార్థన చేసేవాడు. వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఆగకుండా ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళేవారు. ఆ ప్రాంతములో చాలా పాములు తిరుగుతుండేవి. డానియల్ గారు చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో ఆ అడవిలో తిరిగేవాడు. వర్షం పడితే ఒక్కొక్కసారి మోకాల లోతు నీళ్ళలో నుంచి వెళ్ళేవారు. అయితే ఒకసారి దేవుడు డానియల్ గారితో ఈ దారి వద్దు, వేరే దారిన వెళ్ళమన్నారు. అయితే డానియల్ గారు ప్రభువు మాటను నిర్లక్ష్య పెట్టి రోజు వచ్చే దారిలోనే వెళ్ళాడు. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక లోతైన గుంటలో పడిపోయాడు. అప్పుడు నీళ్లు మెడ వరకు వచ్చాయి. అప్పుడు ప్రభువు డానియల్తో, నీవు నా మాట నిర్లక్ష్య పెట్టావు అని అన్నారు. ఇలాగే ఒకసారి ప్రార్థించడానికి వెళ్ళగా ఈయన చుట్టూ నక్కలు గుమ్ముగూడాయి. వాటి శబ్దం విని ప్రార్థనలో ఉన్న డానియల్ గారు వెంటనే కళ్ళు తెరిచి ఆ నక్కలతో ఇక్కడి నుండి పొమ్మని ఆజ్ఞాపించాడు. కానీ ఆయన మాట వినకుండా అవి ఇంకా దగ్గరకు వచ్చాయి. అప్పుడు ప్రభువు డానియల్తో, నా అనుమతి లేకుండా ప్రార్థనలో నుండి ఎందుకు లేచావు అని గద్దించాడు. అప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థించగా ప్రభువు ఇప్పుడు వాటిని గద్దించమనగా యేసు నామములో వాటిని గద్దిస్తే అవి అక్కడి నుండి పారిపోయాయి. ఇలా జరుగుతున్న సంఘటనల్ని బట్టి ప్రభువు మాటను నిర్లక్ష్య పెట్టడం వలన నష్టం వస్తుందని గ్రహించాడు. డానియల్ గారు ఇలా ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువు మాట వినే డానియల్ గారు తన కాలేజ్లో అనేకులను ప్రభువులో నడిపించాడు. వారితో ఎప్పుడు సెలవులు దొరికినా చుట్టుపక్కల గ్రామాలకు పడవలు వెళ్ళి స్వార్థ చేసేవారు. సెలవులో కూడా కేవలం 2 రోజులు మాత్రమే తల్లిదండ్రులతో ఉండి మిగిలిన రోజులు స్వార్థ చేసేవారు. కాలేజ్ పూర్తయ్యాక డానియల్ గారు బీఈడీ చేసి విద్యార్థులను అనేకులను ప్రభు కొరకు సంపాదించాలని అనుకున్నారు. కొద్ది కాలం ఉద్యోగం చేశాక కాకినాడలో చర్చ్ పాస్టర్గా ఉన్న పి దేవానందం గారి కుమార్తె దీవెనమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా కాకినాడలోని స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. వివాహం తర్వాత బ్రదర్ డానియల్ గారు కూడా మెక్లారెన్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేశాడు. ఇలా దంపతులిద్దరూ అదే స్కూల్లో 10 సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత దేవుడు వారికి 4 పిల్లల్ని ఇచ్చాడు. వారి పిల్లలు కూడా అదే స్కూల్లో చదివారు. తర్వాత 1933లో కాకినాడ పొలిమేరలో ఒక మామిడి తోటను కొని అక్కడ ఒక ప్రార్థనా గృహమును ఏర్పాటు చేశారు. అంత ప్రశాంతంగా సుఖంగా జరుగుతున్న సమయంలో దేవుడు, డానియల్, నీవు ఇవన్నీ విడిచి నేను చెప్పిన చోట సేవ చెయ్యాలి అని పిలుపునిచ్చాడు. అదే సమయంలో చెన్నై నుండి డానియల్ గారి స్నేహితుడు డిడి దాసన్ గారు కాకినాడకు వచ్చారు. అప్పుడు దాసన్ గారు డానియల్ గారితో ఇలా అన్నారు, అనేక మంది క్రైస్తవ పట్టభద్రులు ఉద్యోగం లేక కష్టపడుతున్నారు. వారికి బస, భోజన వసతులు ఉద్యోగం వచ్చే వరకు కల్పిస్తే వారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా దైవ సేవ చేయుటకు వీలగును గనుక మీరు చెన్నై వచ్చి నిరుద్యోగుల కొరకు హాస్టల్ను నిర్మించండి అని చెప్పి వెళ్ళిపోయారు. దీనికై 4 నెలలు ప్రార్థన చేసి డానియల్ గారు ప్రభు మాట చెప్పున ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య పిల్లల్ని కాకినాడలో విడిచి చెన్నై సేవకై వెళ్ళాడు. 1935లో చెన్నై వెళ్ళిన డానియల్ గారు అక్కడ దాసన్ గారితో కలిసి ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. క్రైస్తవ నిరుద్యోగుల కొరకు లేమెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ అనే హాస్టల్ ప్రారంభించారు. అయితే ప్రారంభించిన చాలా నెలల వరకు ఒక్కరు కూడా చేరలేదు. చివరకు కేరళ నుంచి ఒక విద్యార్థి వచ్చి చేరాడు. ఆ ఒక్క వ్యక్తికే బ్రదర్ డానియల్ గారు రోజు వాక్యం బోధించేవారు. ఆ తర్వాత సంవత్సర కాలానికి 10 మంది విద్యార్థులు వచ్చి హాస్టల్లో చేరారు. 1936 సంవత్సరంలో దీవెనమ్మ గారు తన ఉద్యోగమునకు రాజీనామా చేసి 4 పిల్లలతో చెన్నై వచ్చారు.
ఇప్పుడు వీరి ముందు ఉన్న అతిపెద్ద సవాలు 4 పిల్లలతో 10 మంది హాస్టల్ విద్యార్థులతో రోజులు గడిపేది ఎలా అని దేవునికి ప్రార్థించగా, అప్పుడు దేవుడు సమాధానంగా, అరణ్యములో ఎడారి ప్రాంతములో 40 సంవత్సరములు ఇజ్రాయెల్ మొత్తం జనాంగాన్ని పోషించిన నాకు అసాధ్యం అయినది కలదా అని దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ మాట పట్టుకొని విశ్వాసముతో ప్రార్థనతో అక్కర్లకై దేవుని వైపు చూడడం తప్ప చెయ్యి చాచి ఇతరులను అడిగింది లేదు, అప్పు చేసింది లేదు, ఎవరికి తమ అవసరతలను తెలుపలేదు. అద్భుతంగా దేవుడు వారిని పోషిస్తుండగా 7 సంవత్సరములు గడిచేసరికి 50 మంది విద్యార్థులు అయ్యారు. ఇలా సువార్త చేస్తున్న డానియల్ గారిని 1942లో దేవుడు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయమని పిలుపునిచ్చాడు. మొదటగా కాకినాడ మెక్లారెన్ స్కూల్లో 5 రోజులు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలలో ఆ స్కూల్లో అనేక విద్యార్థులు రక్షింప పొందారు. అలాగే ఈ సభలను నిర్వహించిన ఆర్గనైజర్ తన 40 సంవత్సరాలుగా వేశ్యదారిగా జీవిస్తున్నానని, ఇప్పుడు నిజంగా మారు మనసు పొందానని తెలియజేశాడు. పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ కోరుకున్నాడు. అలాగే సభల అనంతరం అనేక మంది చిన్న చిన్న కూటమిగా ఏర్పడి తమ సమస్యల గురించి ప్రార్థించేవారు. ఈ విధంగా డానియల్ గారు ఎక్కడ స్వార్థ సభ ఏర్పాటు చేసినా అక్కడ దేవుని ఆత్మ వలన గొప్ప ఉజ్జీవం వచ్చేది. బ్రదర్ డానియల్ గారు ఎవరి రక్షణ గురించి అయినా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి వెంటనే మారుమనసు పొందేవాడు. మరుసటి సంవత్సరం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు కాకినాడలోని తమ సెంట్రల్ చర్చిలో సభలను నిర్వహించుటకు ఆహ్వానించారు. అక్కడ కూడా అనేక మంది రక్షింపబడ్డారు. వీరి ఆసక్తిని గుర్తించిన అనేకులు తమ సంఘములలో సభలను నిర్వహించమని ఆహ్వానించుచుండేవారు. అలా రేపల్లె అనే ప్రాంతములో కూటాలు ఏర్పాటు చేయగా అక్కడ బోలేదు జాన్ అనే వ్యక్తి రక్షింపబడి ఆ తర్వాత స్టూవర్ట్పురములో అనేకుల రక్షణకు కారకుడయ్యాడు. అలాగే రేపల్లెలోనే మరొక్కసారి సువార్త సభ ఏర్పాటు చేయగా అంతకు ముందే ఒక సువార్థికుని కొట్టి బెదిరించి అడ్డుకున్న ఒక రౌడీ డానియల్ గారి యొద్దకు వచ్చి బెదిరించాడు. ఆయన కళ్ళ ముందే కొందరి క్రైస్తవ ఇండ్లకు నిప్పు పెట్టాడు. ఆ సమయంలో డానియల్ గారు ఏం మాట్లాడకుండా కేవలం ప్రార్థించాడు. అప్పుడు అద్భుతంగా ఆ మంటలు ఎవరి సహాయం లేకుండానే ఆరిపోయాయి. ఏ గృహానికి ఏమి కాలేదు. అది చూసిన ఆ వ్యక్తి ఆ రాత్రి కూటాలకు వచ్చి దేవుని చేత తాకబడి రక్షింపబడి తన తప్పుల కోసం పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు అతని చూసి అతనితో పాటు ఉన్న అనుచరులు కూడా రక్షింపబడ్డారు. తర్వాత అతను డానియల్ గారి దగ్గరికి మరియు అతను తప్పుగా ప్రవర్తించిన స్వార్థికునికి క్షమాపణ చెప్పాడు. అలాగే రేపల్లెలో అనేక సంవత్సరముల నుండి అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న ఒక స్త్రీని డానియల్ గారి యొద్దకు తీసుకురాగా అప్పుడు డానియల్ గారు ప్రార్థించగా ఆమె స్వస్థురాలయ్యింది. ఇలాంటివి డానియల్ గారి పరిచర్యలో అనేకం. 1942 నుండి ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశాక ఈయన హాస్టల్లో ఉండేవారు. అనేకులు సువార్థికులుగా గ్రామాలకు సేవకై వెళ్ళగా కొందరు ఈయనను వెంబడించుటకు తీర్మానించుకున్నారు. వారితో 1944లో లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ను చెన్నైలో ఏర్పాటు చేసి ఆరాధనలు ప్రారంభించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను అనేక బ్రాంచ్లు తెరవబడ్డాయి. సేవ విస్తరించి ఉత్తర భారత్లోను ఈశాన్య రాష్ట్రములోను అనేక ఎలియఫ్ చర్చిలు వెలిశాయి. ప్రస్తుతం భారతదేశం మొత్తం 500 కంటే ఎక్కువ ఎలియఫ్ చర్చిలో 6 లక్షల కంటే ఎక్కువ సంఘం దేవుని ఆరాధించుటకు కూడుకుంటున్నారు. అలాగే 1960 నుండి చెన్నై బీచ్ సమీపములో ఒక పెద్ద డేరా వంటి టెంట్ వేసి కూడికలు ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. మొదటిసారి 18 రోజుల పాటు ఇక్కడ ప్రార్థన సభలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన అంశం ప్రార్థన. ఈ కూటాలలో దేవుని ఆత్మ అగ్నివలే కుమ్మరించబడింది. 1963లో బ్రదర్ డానియల్ గారు షుగర్ వ్యాధికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించిన సువార్త పని మానలేదు. ఎక్కువసేపు నిలబడలేకపోయేవారు. కానీ ఉజ్జీవ సభలు మాత్రం ఏర్పాటు చేసి కుర్చీలో కూర్చుండినైనా సరే ప్రసంగించేవారు.
డానియల్ గారు ఇలా 16 సంవత్సరాలకు రక్షింపబడి తన చివరి శ్వాస వరకు 50 సంవత్సరాలు అలుపెరగక సేవ చేసి 1963 డిసెంబర్ 18న డానియల్ గారు తాను ప్రేమించిన పరలోకం చేరుకున్నారు. డానియల్ గారు క్రీస్తు విజయుడు అని చివరి మాట పలికి నిద్రించారు. ప్రస్తుతం బ్రదర్ డానియల్ గారు స్థాపించిన సంఘము 100 రెట్లుగా అభివృద్ధి చెందుతుంది. ఆయన కుమారుడు బ్రదర్ జోషువా డానియల్ గారు 2014 అక్టోబర్ 18 వరకు దీనిని సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం LEF సంఘము 5500 మంది స్వార్థికులను, 500 మంది సంఘ కాపరులను కలిగి ఉన్నది. రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారాను LEF సేవలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి క్రీస్తు సందేశమును ప్రసారం చేయుచున్నది. డియర్ ఫ్రెండ్స్, నిజంగా డానియల్ గారిది ఎంత గొప్ప విశ్వాస జీవితం. డానియల్ గారు ఒక సామాన్యుడైన మానవుడే, కానీ రక్షణ పొందాక ప్రభును రుచి చూసి ఎరిగారు. డానియల్ గారు ప్రార్థనలో శక్తిని గమనించారు. దేవునితో సావాసానికై ఆయన మాట వినుటకు ఒకే ఒక మార్గం ప్రార్థన అని తెలుసుకున్నారు. అట్టి విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయమును పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.